పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యాత్ర ఇది ఒక పుణ్యయాత్ర. జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర అనే ఈ శీర్షికతో ఈ జూబిలీ ధ్యాన వడకములో నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులమైన మనం ఇంతవరకు 59 ప్రసంగాలు విన్నాం. ఈరోజు దేవుడి కృపతో ప్రయాణములో 60వ రోజు. మన ధ్యానాంశం ఓటమి ఎందుకు. ఓటమి ఎందుకు? జీవితంలో దేవుడు మనల్ని గెలవడానికే సృష్టించాడు, ఓడిపోవడానికి కాదు. కానీ జీవిత ప్రయాణంలో నేనైనా మీరైనా అప్పుడప్పుడు ఓటములు ఎదుర్కొంటున్నాము. గెలవాల్సిన చోట ఓడిపోతూ ఉన్నాము. తలెత్తుకొని తిరగాల్సిన చోట తలదించుకొని బ్రతుకుతున్నాము. నిలబడాల్సిన చోట పడిపోతూ ఉన్నాము. నవ్వాల్సిన సందర్భాల్లో ఏడుస్తూ ఉన్నాము. ఎందుకిలా జరుగుతుంది? ఈ యాత్రలో ఓటమి ఎందుకు ఎదురవుతుంది? మనకి సమస్యల్లో ఎందుకు మనం పడిపోవాల్సి వస్తుంది? జవాబులేని ప్రశ్నలు ప్రతిరోజు ఎందుకు మనల్ని పలకరిస్తూ వెక్కిరిస్తూ ఉన్నాయి? అసలు ఒక మనిషి జీవితంలో ఓటమి ఎందుకు వస్తూ ఉంది? ఓటమి పాలవ్వడానికి కారణం ఏంటి? గడిచిన 2 రోజుల నుంచి మనం వింటున్నాము, కాదేషు అనే ఈ ప్రాంతం ద టర్నింగ్ పాయింట్, ఇజ్రాయేలీయుల యాత్రను మలుపు తిప్పిన ఒక స్థలం, ఒక సందర్భం. అత్యంత విషాదకరమైనది, వింతైనది, ప్రత్యేకమైనది ఈ కాదేషు అనే చోటు. ఈ కాదేషు అనే ఈ స్థలంలోనే ఇజ్రాయేలీయుల జీవితాలు గల్లంతైపోయాయి, చెదిరిపోయాయి, చెల్లాచెదిరైపోయాయి, చెదిరిపోయారు అని మనం వింటూ వస్తూ ఉన్నాము. కాదేషు అనే ఈ ప్రాంతం వారి జీవితంలో మరిచిపోని ఒక చేదు జ్ఞాపకంగా మారిపోయింది. ఈ కాదేషులో జరిగిన మాట ఏంటంటే, ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మోషే గారు ఈ కాదేషు అనే ప్రాంతానికి వచ్చి ఒక్కొక్క గోత్రంలో ఒక్కొక్క ప్రతినిధిని ఎన్నుకొని 12 గోత్రాలకు 12 మంది వేగులను, గూఢచారులను ఎన్నుకొని, మీరు వెళ్ళి దేవుడు మనకు వాగ్దానముగా ఇస్తాను అని పలికినటువంటి ఆ కనాను భూమి, నేల ఎలా ఉందో చూసి రమ్మన్నాడు. ఈ 12 మంది వేగులు కూడా ఆ కనాను భూమిలో ఉన్న ఎష్కోలు అనే ప్రాంతానికి వెళ్ళారు. నిన్న మనం ధ్యానించుకున్నాం. ఎష్కోలు అనగా 2 అర్థాలు వచ్చే ఆ మాట. ఒకటి గెల లేదా గుత్తి, రెండవది ధైర్యము. 12 మంది వేగులు వెళ్ళింది ఎష్కోలు అనే ప్రాంతానికి వెళ్ళారు. కానీ అందులో 2 మంచిని చూసి మంచిని మాత్రమే తీసుకుని వచ్చారు, కాలేబు, యెహోషువాలు. కానీ మిగతా 10 మంది వారు చూసిన దానికి, విన్నదానికి ఎన్నో నెపములు జత చేర్చి, ఎన్నో కల్పిత గాథలు జత చేర్చి, వారు అధైర్యాన్ని నింపుకోవడం మాత్రమే కాదు, ఇజ్రాయేలు ప్రజల హృదయాలలో అధైర్యాన్ని, భయాన్ని, పిరికితనాన్ని నింపేశారు. తత్ఫలితముగా ఇజ్రాయేలీయులు అన్నారు, మాకు ఈ దేవుడు వద్దు, నడిపించే నాయకుడైన మోషే వద్దు, తిరిగి మేము ఐగుప్తులోకే వెళ్ళిపోతామని మాటలు మాట్లాడుతుంటే దేవుడు ఉగ్రుడై వారు చేరాల్సినటువంటి ఆ గమ్యం అందినంత దగ్గరలోనే ఉంది, కానీ అందనంత దూరం చేసేశాడు దేవుడు. వారు చేరుకోవలసిన గమ్యపు ఆ సమయాన్ని దేవుడు పొడిగించేశాడు. అంటే శ్రమల దినాలు పొడిగించేశాడు దేవుడు. కాదేషులో ఏమైంది? కాదేషులో ఇజ్రాయేలు ప్రజలు చెదిరిపోవడానికి, గల్లంతైపోవడానికి కారణం ఏంటి? జీవితం గల్లంతైపోవడానికి కారణం ఏంటి? కాదేషులో ఓటమికి కారణం ఏంటి? వారి బ్రతుకుల్లోనే కాదు, మన జీవితంలో కూడా అసలు ఎందుకు ఓడిపోతున్నాం? ఎందుకు ఓటమి అంచుల్లోకి వెళ్ళిపోతున్నాం? గెలవాల్సిన మనం ఎందుకు ఓడిపోతున్నామో ఒక్కసారి మంచి మనసుతో ధ్యానిద్దామా? ప్రియులకు దేవుని బిడ్డలారా, కాదేశులో నమ్మని వారితో దేవుడేమన్నారు?
దేవుడి మాటలు విన్న ఆ ప్రజలు కాదేశులో ఏం చేశారు మళ్ళా చెప్తా. దేవుడు కాదేశులో నమ్మని ప్రజలతో ఏం చెప్పారు మనం వినబోతున్నాం. దేవుడి మాట విన్నప్పటికీ కూడా ఆ ప్రజలు ఏం చేశారు విందాం రండి. ముందుగా సంఖ్యాకాండం 14వ అధ్యాయం 40 నుండి 45 వచనాలు. వారు మరునాడు వేకువనే లేచి కనానును ఆక్రమించుకొనుటకై ఆ దేశములోని కొండల మీదకి ఎక్కిపోయిరి. వారు ప్రభు వాగ్దానము చేసిన భూమిని ఆక్రమించుకొనుటకు మనము సిద్ధముగానే ఉన్నాము గదా, మనము దేవుని ఆజ్ఞ మీరి తప్పు చేసిన మాట నిజమే అనిరి. కానీ మోషే వారితో, మీరు ఇప్పుడు ప్రభు ఆజ్ఞ మీరుచున్నారు, దీని వలన లాభము లేదు. మీరు కనానుకు వెళ్ళవద్దు, ప్రభువు మీకు తోడ్పడడు. కనుక శత్రువులు మిమ్ము జయించి తీరుదురు. మీరు అచ్చట వసించు అమాలేకేయులను కనానీయులను ఎదిరింపగా వారు మిమ్ము నాశనము చేయుదురు. మీరు ప్రభువును ఉపేక్షించితిరి గనుక అతడు మీకు తోడ్పడడు అని చెప్పాను. అయినను వారు ఆ పలుకులు లెక్క చేయక పొగరెక్కి కనాను కొండల మీదకి ఎక్కిపోయిరి. మోషే గాని దైవమందసము గాని వారి వెంట వెళ్ళలేదు. అప్పుడు అచ్చట వసించుచున్న కనానీయులు అమాలేకీయులు ఇజ్రాయేలులను ఎదుర్కొని ఓడించి హోర్మా వరకు తరిమివేసిరి. అలాగే ఉంటూ ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 41 నుండి 46 వచనాలు. ఎందుకంటే ఇవన్నీ చదివితేనే మీకు కాదేశులో ఎందుకు ఓడిపోయారో బ్యాక్గ్రౌండ్ అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 41 నుండి 46 వచనాలు. అప్పుడు మీరు నాతో, మేము ప్రభువు ఎడల అపరాధము చేసితిమి, ఆయన ఆజ్ఞాపించినట్లే శత్రువుల మీదకి యుద్ధమునకు పోయేదము అని అంటిరి. మీరందరూ ఆయుధములు ధరించి ఆలోచింపక మన్యము మీదకు వెడలిరి. కానీ ప్రభువు నాతో, వీరిని యుద్ధమునకు పోవలదని చెప్పుము, నేను వారికి తోడ్పడను, శత్రువులు వారిని ఓడింతురు అని చెప్పాను. నేను ఆ సంగతిని మీతో చెప్పితిని గాని మీరు లెక్క చెయ్యరైరి. ప్రభువు ఆజ్ఞను ధిక్కరించి తలబిరుసుతనముతో మన్యము మీదకు దాడి చేసిరి. అప్పుడు ఆ కొండ మీది వసించు అమోరీయులు కందిరేగల వలె వెడలి వచ్చి మేము హోర్మా వరకును తరిమి కొట్టి సెయీరున ఓడించిరి. మీరు తిరిగి వచ్చి యావే ఎదుట కన్నీరు గార్చిరి. ఆయనను ప్రభువు మీ వేడుకోలును ఆలింపను లేదు, మేము పట్టించుకొనును లేదు. కనుక మీరు చాలా నాళ్ళు కాదేశులోనే పడి ఉండవలసి వచ్చినది. రైట్? ఈ మాటలు చదివితే ఈ ప్రసంగం మొత్తం అర్థమైపోతుంది. కాదేశులో ఏం జరిగింది, దేవుడు వారితో ఏం చెప్పారు, చెప్పినా కూడా వారు ఏం చేశారు. దేవుడు వారితో ఏం చెప్పారంటే, ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. కనాను భూమిని చూసి రమ్మంటే 12 మంది వేగుల్లో 2 వేగులు మాత్రమే పాజిటివ్గా మంచిని చెప్పారు. మిగతా 10 మంది చెడును చెప్పారు. ఈ చెడు మాట్లాడే వారి మాటలన్నీ విని ఇజ్రాయేలు ప్రజలు ఏం డిసైడ్ అయిపోయారంటే, ఇక మనం ముందుకెళ్ళొద్దు, మనకి దేవుడు వద్దు, ఈ నాయకుడైన మోషే వద్దు, తిరిగి వెనక్కి ఐగుప్తుకు వెళ్ళిపోదాం అని అనుకున్నారు. 2 రోజుల ముందు నేను చెప్పిన మాట అది. అప్పుడు దేవుడు వారి మీద కన్నెర్ర చేసి వారిని శిక్షించాలని, చంపేయాలని దేవుడు డిసైడ్ అయిపోతే మధ్యలో మోషే గారు అడ్డుపడి, ప్రభువా వారిని కరుణించయ్యా, వారి మీద జాలి చూపయ్యా, వారి మీద ఉగ్రత చూపకయ్యా అని దేవుణ్ణి మోషే ప్రార్థన చేస్తే దేవుడు వారిని చంపాలి అనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. కానీ అక్కడి నుండే కాదేశులో నుండి వారి బతుకులు గల్లంతైపోయాయి, చెదిరిపోయారని విన్నాం. దేవుడు ఎన్ని మాటలు ఇలా చెప్తూ ఉంటే, దేవుడు యొక్క ఉగ్రతను చూశారు కదా ఇజ్రాయేలీలు. అమ్మో, దేవుడు కోపం ఇలా ఉంటుందా, దేవుడు మనల్ని చంపేస్తానన్నాడని వీళ్ళు ఏం చేశారు, ఇజ్రాయేలీలు ఏదో దుఃఖపడినట్లు పశ్చాత్తాపడినట్లు నటించారు. వీళ్ళ మనసులో ఇంటెన్షన్ ఏంటంటే తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోదామని. ఇప్పుడు స్కూల్లో పిల్లోడు ఉంటాడండి,
వాడి మనసులో ఆలోచన ఎప్పుడు ఏంటంటే ఎప్పుడెప్పుడు ఆడుకుందామా, ఎప్పుడెప్పుడు కబుర్లు చెప్పుకుందామా, ఎప్పుడెప్పుడు టైం వేస్ట్ చేద్దామని ఉంటుంది ఒక స్కూల్లో ఒక పిల్లోడికి. టీచర్ గారు వెంటనే కోప్పడి బెత్తం తీసి కొడదాం అనుకునే లోపల భయపడి, అమ్మో టీచర్ గారు సారీ అండి అని కొంచెం నక్క వినయం, అతి వినయం ప్రదర్శిస్తాడు చూసారా. కానీ వాడి మైండ్లో ఏముందో తెలుసా, మళ్ళా టీచర్ గారు అలాగ వెళ్ళగానే మళ్ళా తుర్రుమని గ్రౌండ్కి వెళ్ళడమో, లేకపోతే ఏదో క్లాస్ రూమ్లో బ్యాక్ బెంచీలో కూర్చొని ఏదో ఆటలాడుకుందామో అనే వాడి మైండ్లో ఉంటుంది. కానీ టీచర్ ముందు మాత్రం అతి వినయాన్ని, నక్క వినయాన్ని ప్రదర్శిస్తాడు. సేమ్ టు సేమ్ ఈ కాదేశులో ఈ ఇజ్రాయేలు ప్రజలు కూడా దేవుడు కన్నెర్ర చేసేసరికి అయ్యో తప్పు అయిపోయింది సారీ అండి అని బయటికి మామూలుగా సారీ అడిగారే తప్ప హృదయాంతరంగంలో నుంచి వచ్చిన సారీ కాదది. అందుకే దేవుణ్ణి మెప్పించడానికి వీళ్ళు ఏం చేసుకున్నారు, మనం వెనక్కి వెళ్ళిపోతే దేవుడు కోప్పడుతున్నాడు ఏంటి, అంచేత ఆ కనాను భూమిని స్వాధీనపరచుకోవడానికి వెళ్దాము అనుకోవడానికి వెళ్ళారు. అంటే అలాగంటే కనాను వైపే వెళ్తాం, మేము రివర్స్ గేర్ వేసి ఐగుప్తుకు వెళ్ళిపోతామంటే దేవుడు కోప్పడ్డాడు కదా. లేదు మేము ముందుకే వెళ్తాం, వెళ్ళి మేము వాళ్ళ కోసం మేము కనానులో యుద్ధం చేసేస్తామంటే దేవుడు పొంగిపోతారేమో అని అనుకున్నారు వీళ్ళు. కొంతమంది చేసిందల్లా చేసేస్తారు, కానీ ఆ వ్యక్తి కనబడే ముందు, వ్యక్తి ముందు ఆ పని చేసినట్టు ఈ పని చేసినట్లు ఓహో నటించేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆస్కార్ అవార్డు కూడా తక్కువే. అలాంటి బ్యాచ్ అన్నమాట ఇశ్రాయేలీలు. అయితే వినండి, మోషేను దేవుణ్ణి మరలా ప్రసన్నపరచుకోవడానికి ఇశ్రాయేలీలు కొంతమంది బ్యాచ్ ఏం తయారయ్యారంటే, మనము కనాను వెళ్ళి అక్కడ ఉన్న కనానీయులను అమోరీయులను జయించుదము. వీళ్ళ బతుకులకి తలకు నూనె రాసుకోవడానికి నూనెకే గతి లేదు, తినడానికి గతి లేనోళ్ళు. దేవుడు తోడై ఉంటేనే 3 పూట్ల అన్నం వెళ్ళే పరిస్థితులు వీలివి. దేవుడు తోడుగా ఉంటేనే పగలు మేఘమై రాత్రి అగ్నిస్తంభమై ఎంతవరకు నడుచుకొని వచ్చారు. దేవుడు తోడుగా ఉంటేనే విషనాగులు ఏమీ కూడా వీరి దగ్గరికి రానివ్వకుండా దేవుడు కాపాడాడు. ఇప్పుడు వీళ్ళ బతుకులేమో ఇలా ఉన్నాయి, వీళ్ళ మాటలు చూస్తే రండి వెళ్ళి గెలిచేద్దాం. ఎంతవరకు రెఫీదీము వద్ద అమాలేకీయులతో యుద్ధం జరిగింది, మీరే గెలిచింది. మిమ్మల్ని గెలిపించిన దేవుడున్నాడు మీ వెనకాతల. ఆ దేవుడు ఏమన్నాడంటే, వద్దు, ఇప్పుడు కనానుకి వెళ్ళి యుద్ధం చేయొద్దు, నేను మీకు తోడుగా ఉండను, నా సాన్నిధ్యము మీ వెంట రాదు అని దేవుడు మోషే ద్వారా చెప్పమన్నాడు. కానీ ఆ మాటలు వినినప్పటికీ సంఖ్యాకాండంలో ఏం రాయబడిందంటే వాళ్లకు పొగరెక్కి అని రాయబడింది. ద్వితీయోపదేశ కాండంలో ఏమని రాయబడిందంటే వాళ్లకు తలబిరుసుతనము వలన దేవుని మాట మోషే మాట లెక్క చేయరైరి. ఓకే, పెద్ద పుడింగిల్లాగా వెళ్ళిపోయారు. దేవుడు తోడు లేకపోతే మనం గెలవడం సాధ్యమా? దేవుడు తోడు లేకపోతే ఏ విషయంలోనైనా మనం విజయం పొందడం సాధ్యమేనా? దేవుడు చెప్పకనే చెప్పాడు, నేను మీతో రాను, నేను మీకు తోడుండను, మీరు వెళ్ళినా వాళ్ళని గెలవలేరు అంటే మరి ఏం చూసుకున్నారో? మాకు కండలున్నాయి, భుజబలం, ధనబలం, కులబలం, అది ఇది ఉందనుకుని వెళ్ళిపోయారేమో. జరిగిందేంటో తెలుసా? అక్కడున్న కనానీయులు, అక్కడున్న అమోరీయులు వీరిని కందిరీగలను చెదరగొట్టినట్లుగా చెదరగొట్టారంట. ఏదో పెద్ద ఆ మాట మాట్లాడకూడదు కానీ వెళ్ళిపోయారు ఏదో సాధిద్దాం అనుకొని. ఆ దేవుడు తోడున్నా లేకపోయినా పర్వాలేదు, వీళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ చూడండి ఎలా ఉందో. దేవుడు లేకపోయినా పర్లేదు, మోషే నువ్వు రాకపోయినా పర్వాలేదు, నువ్వు ఉండు, మేము వెళ్తాంలే. వెళ్ళారు, ఏమైంది? కనానీయులు అమోరీలు కందిరేగలను తవిలినట్లు, వాళ్ళంటే వీళ్ళ మనుషులుగా కూడా చూడలేదు వాళ్ళు. దేవుడు తోడు లేకపోతే మనకి ఎన్ని ఉన్నాయని మనం అనుకుంటున్నామో కానీ ప్రజల ముందు, సమాజం ముందు అవేవి లోకానికి కనిపించనివ్వడు దేవుడు. దేవుడు తోడు ఉంటే నీకు ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నవాడిలాగా లోకానికి కనబడతావు. దేవుడు తోడు లేకపోతే ప్రియులకు దేవుని బిడలారా నీకన్నీ ఉన్నా ఏమీ లేనివానిగానే లోకానికి కనబడతావు. దేవుని మాటలు లెక్క చేయకుండా యుద్ధానికి వెళ్ళగా అమోరీయులు కనానీయులు వారిని తరిమి కొట్టగా
ఏం జరిగిందంటే ఎక్కడ మొదలు పెట్టారో కాదేశులో మరలా అక్కడికే వచ్చి హోర్మా వరకును వారిని తరిమిరి. రాగల రోజుల్లో వినబోతున్నాం. హోర్మా అనగా నాశనము. వారిని నాశనం చేసే వరకు తరిమేరంట ప్రియులకు దేవుని బిడ్డలారా. తద్వారా కాదేశులోనే చాన్నాళ్ళు ఉండిపోవలసి వచ్చింది. ఇది వరకు ఎన్నో యుద్ధాలు గెలిచిన ఇజ్రాయేలీలు ద ఫస్ట్ టైం వారి జీవితంలో ఓడిపోయిన చోటు ఈ కాదేశ్. ఎన్నో గెలిచారు, వారు గెలవలేదు, దేవుడు గెలిపించాడు. ఇప్పుడు దేవుడు చెప్పాడు, నేను మీ తోడుండను, మీతో రాను, నా బలం మీకు తోడుగా ఉండదంటే పర్వాలేదు, లేకపోతే ఏమి, పొగరు, తలబిరుసుతనం. ఫస్ట్ టైం జీవితంలో ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు? ఎందుకు కందిరేగల వలె తరమబడ్డారు? జీవితంలో, మన జీవితంలో కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా, గెలవాల్సిన చోట ఎందుకు ఓడిపోతున్నాం? ఎందుకు కొంతమంది మనల్ని కందిరేగల వలె తరిమేస్తూ ఉన్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మనం తెలుసుకుందాం. జీవితం అన్నాక ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో సిలువలు, ఎన్నో శ్రమలు, ఎన్నో సమస్యలు వస్తాయి. విజయమిచ్చే దేవుడు తోడు ఉండగా, విజయమిచ్చే దేవుణ్ణి ఎంతగా ఆరాధిస్తూ, విజయాన్నిచ్చే దేవుడి వాక్యాన్ని వింటూ కూడా ఎందుకు పడిపోతున్నాం మనం? ఎందుకు ఓడిపోతున్నాం మనం? ఒక్కసారి ఆలోచిద్దాం ప్రియులారా. ఒక్కడ మాత్రం గ్యారంటీ, దేవుడు మనల్ని గెలవడానికే సృష్టించాడు, నిలబెట్టడానికే సృష్టించాడు, విజయోత్సాహంతో ఊరేగించుటకే దేవుడు మనల్ని సృష్టించాడు. మనం కృంగిపోవడం, ఓడిపోవడం, తలదించుకోవడం దేవుడికి నచ్చని పనులు. దేవుడు తోడుగా ఉంటే ఓటమి అంచుల్లో నీవు ఉన్నప్పటికీ కూడా దేవుడు విజయోత్సాహంతో మనల్ని ఊరేగిస్తాడు. అయితే విందాం, ఇజ్రాయేలీలు ఎందుకు ఓడిపోతున్నారు? మన జీవితంలో కూడా ఎందుకు కొన్నిసార్లు కొన్ని విషయాల్లో ఓడిపోవలసి వస్తుంది? విందామా? కొన్ని కారణాలు. ఇది చాలా తక్కువ సమయం నేను చెప్పే ప్రసంగం. కొన్ని కారణాలు. ఒకటి, ఇజ్రాయేలీల్లో లోతైన పశ్చాత్తాపం లేదండి. లోతైన పశ్చాత్తాపం లేదు. పశ్చాత్తాపం లేదు అని నేను అనటం లేదు, లోతైన నిజమైన పశ్చాత్తాపం లేదు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 40వ వచనం చూడండి. మీరు మాత్రము వెనుదిరిగి ఎడారి మార్గము పట్టి రెల్లు సముద్రం వైపు వెళ్ళిపోవలసినదే అనెను. అప్పుడు ప్రజలు దేవుడితో ఏమన్నారంట? మేము ప్రభువు ఎడల అపరాధము చేసితిమి, ఆయన ఆజ్ఞాపించినట్లే శత్రువుల మీదకు యుద్ధములకు పోవుదము. దేవుడు చెప్పింది ఏంటంటే, చూడండి, జాగ్రత్తగా వినండి. మీరు ఈ కాదేశు నుండి వెనుదిరిగి, ఇది నేను మీకు ఇచ్చే శిక్ష, 1 నెల రోజుల్లో కనాను మండలం చేరాలి. కానీ మీరు కాదేశు నుండి తిరిగి మళ్ళా రెల్లు సముద్రం వైపు వెళ్ళిపోండి అని చెప్తే, వీళ్ళు చెప్పే మాటలు ఎలాగున్నాయో చూడండి. నిజమే, మేము ప్రభునికి ద్రోహం చేశాం, ప్రభునికి అపరాధం చేశాం, మేము దేవుడి మనస్సు కష్టపెట్టాం, ఆయన ఆజ్ఞలు మీరాం అని చెబుతూనే ప్రభువు ఆజ్ఞ మేరకు మేము శత్రువుల మీదకు యుద్ధానికి వెళ్తాం అంటున్నారు. దేవుడి ఆజ్ఞ ఏంటో తెలుసా? మీరు యుద్ధం చేయొద్దు అని క్లియర్గా ఇంతగా చదువుకున్నాం కదా. కానీ సారీ అడిగినట్లే అడుగుతూ, పశ్చాత్తాపం పడినట్లే పడుతూ మళ్ళా దేవుడు వద్దన్న దాన్నే చేయడానికి వెళ్తున్నారు. ఇది వీళ్ళ పశ్చాత్తాపం. ప్రియులారా, పాప సంకీర్తనం అనే దేవద్రవ్యానుమానం, ద సాక్రమెంట్ ఆఫ్ కన్ఫెషన్ వద్దకు వెళ్తాం. ప్రభు, ఆ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను అని అంటున్నాం. మళ్ళా పాప సంకీర్తనం అయిన తర్వాత బయటకు వచ్చి దేవుడు ఏం చెయ్యొద్దంటాడో అదే చేస్తున్నాం. ఇదే లోతైన పశ్చాత్తాపం లేకపోవడం. లోతైన పశ్చాత్తాపం లేకపోవడం. పాపం చేశామని ఒప్పుకుంటూనే దైవాజ్ఞను ధిక్కరిస్తూ మరలా వెళ్ళి యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. మన జీవితంలో కూడా తప్పు చేశాం, పాపం చేశామని మనకు తెలుసు, ఒప్పుకుంటాం, తప్పు అయిపోయిందండి అంటాం, మళ్ళీ వెళ్ళి అదే తప్పు చేస్తాం. మన ఓటమికి కారణం ఇదే. కుక్క తోక వంకరి అన్నట్లుగా, కుక్క తాను కక్కిన కూడును మరలా తిన్నట్లుగా
దేన్నైతే వదిలిపెట్టేశామో, దేన్నైతే మనం వద్దు అని కక్కేశామో, మరలా ఆ పాపాన్ని మరలా మృంగే వారముగా మనం మారిపోతూ ఉన్నాము. అదే మన పాపానికి కారణం. ఏ చోటుకైతే వెళ్ళనన్నామో, ఏ వ్యక్తులతో అయితే స్నేహాలు చెయ్యమన్నామో, ఏ చెడు అయితే చూడను, ఏ చెడు మాట్లాడను, ఏ పాడు మాటలు వినను అని నిశ్చయించుకున్నామో, ఉత్తమ మనస్తాప జపంలో చెప్తాము, ఇక మీదట ఇక ఒక్క నాటికిని ఇటువంటి పాపము చెయ్యనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను అంటాం. లోతైన పశ్చాత్తాపం లేకుండా ఏదైతే చెయ్యను అంటున్నామో అదే వెళ్ళి చేస్తున్నాము. ఇదే మన ఓటమికి కారణం. ఇదే బ్రతుకులు గల్లంతైపోవడానికి కారణం. ఇదే జీవితం చెదరిపోవడానికి కారణం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనిషి అన్నాక ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేస్తూనే ఉంటాం. తప్పు చేసినప్పుడు కూర్చొని బాధపడడం మాత్రమే కాదు, ఆ తప్పును దిద్దుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనము. ఇదిగో చూడండి, ఆ మాట చాలాసార్లు చదువుకున్నాం. తమ పాపములను కప్పిపెట్టుకునివాడు బాగుపడడు, ఆ పాపములను ఒప్పుకొని వానిని పరిత్యజించువాడు దేవుని దయను పొందుతాడు. పాపాన్ని ఒప్పుకోవడం మాత్రమే కాదు, ఆ పాపమును పరిత్యజించువాడు దేవుడు దయను పొందుతాడు. పాపాన్ని విడిచిపెట్టాలి. ఇక్కడ ఇజ్రాయేలీలు కాదేశులో పాపాన్ని ఒప్పుకున్నారు. మేము చెడ్డోళ్ళమేనండి, మేము తప్పు చేసామండి, మేము ఎలాంటి వాళ్ళమేనండి. కానీ మరలా దేవుడి ఆజ్ఞను ధిక్కరిస్తూ యుద్ధానికి బయలుదేరారు. ప్రియులారా, పాపాన్ని ఒప్పుకుంటే సరిపోదు. పాప సంకీర్తనములో పాపాన్ని పరిత్యజించాలి, పాపము నుండి వైదొలగాలి. ఇట్స్ నాట్ వి రిపెంట్ బట్ వి రిపీట్. మన జీవితంలో జరిగే తప్పు ఏంటంటే రిపెంట్ అవుతాం, తప్పు చేశామని బాధపడతాం, కానీ మళ్ళీ అవే రిపీట్ చేస్తాం. ఇదే మన ఓటమికి కారణం. నేను ఎప్పుడో ఒకసారి చెప్పాను, ఇప్పుడు బస్సులో ప్రయాణిస్తున్నాం లేదా ట్రైన్లో ప్రయాణిస్తున్నాం, పొరపాటున నీ కాలు అక్కడ కూర్చున్న ఒక పెద్ద ఆయనకి తగిలింది అనుకుందాం. సారీ అండి అంటే ఆయన నవ్వి పర్వాలేదు బాబు అంటాడు. కాసేపు 5 నిమిషాలు అయిన తర్వాత మరలా కాలు వెళ్ళి ఆ పెద్ద ఆయనకి తగిలింది. ఈసారి సారీ అంకుల్ అంటే ఓకే అంటాడు కొంచెం సీరియస్గా. మూడోసారి కూడా తగిలింది అనుకోండి కాలు, నువ్వు సారీ అనడానికి అని ఆ సౌండ్ వచ్చే లోపలే గోప గుయ్యమనిపోద్ది. కారణం, యు రిపెంట్ బట్ యు రిపీటెడ్లీ రిపీట్ ద సేమ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడి జీవితంలో, దేవుడి విషయంలో కూడా ఇంతే. త్రాగుతాం, వ్యభిచరిస్తావు, వ్యసనాలు పాలవుతాం. దేవుడి దగ్గరికి వచ్చి సారీ ప్రభువా, మళ్ళా అదే కాలు ప్రభువుకు తాకితే, మళ్ళా పదే 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 ఆయన కరుణామయుడు, దయాపరుడు, దీర్ఘశాంతుడు అని అనుకొని పదే పదే ఇదే పనులు చేస్తే పశ్చాత్తాపడతాం. కానీ మళ్ళీ అవే పాపాలు కట్టుకుంటున్నాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయము 4-5 వచనాలలో, అయినను దావీదు ముఖము చూచి ప్రభువు అతనికొక కుమారుని ప్రసాదించెను. ఆ కుమారుడు అబియాము తరువాత యెరూషలేము నుండి పరిపాలన చేసి ఆ నగరమును సుస్థిరము చేయవలెనని ప్రభువు తలంచెను. దావీదు హిత్తీయుడైన ఊరియా విషయమున తప్ప, ఈ మాట గుండెల్లో పెట్టుకోండి, దావీదు హిత్తీయుడైన ఊరియా విషయమున తప్ప యావే దృష్టికి నీతియుక్తముగా ప్రవర్తించి అతని ఆజ్ఞలను పాటించెను కనుక ప్రభువు అట్లు చేసెను. ఎట్లు చేసెను? దావీదును దీవించెను. ఆ ఊరియా భార్య విషయంలో తప్ప ఇక ఎన్నడూ దావీదు దేవుడి మనసు కష్టపెట్టలేదు. ఒక్కసారి ఊరియా భార్య బెత్షెబాతో తప్పు చేసిన తర్వాత 51వ కీర్తనలో, ప్రభువా నాకు ఒక్కసారి నన్ను కడుగుమయ్యా, నేనిక మంచు కంటే తెల్లగా మారిపోతాను, ఇక మళ్ళా నేను ఆ పాపపు జోలికి వెళ్ళనయ్యా అని 51వ కీర్తనలో ఒప్పుకున్నాడు. ఆ ఒక్క తప్పు చేసిన తర్వాత మరలా దావీదు దేవుని మనస్సు కష్టపెట్టినట్లుగా ఎక్కడా మనం చూడం. దావీదు ఆ ఒక్క తప్పుతోనే ఆగిపోయాడు. మీరు నేను తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తున్నాము. అదే మన ఓటమికి కారణం. దావీదు పరిపాలించిన 40 సంవత్సరాలలో ఒక్క
ఒక్కసారి కూడా ఓడిపోలేదు, ఒక్క ఓటమి కూడా చూడలేదు. కారణం ఏంటో తెలుసా? తప్పు చేశాడు, కానీ తప్పు ఒప్పుకొని మరలా తప్పు జోలికి వెళ్ళలేదు. లోతైన పశ్చాత్తాపం కలిగిన వాడు దావీదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 6వ కీర్తన 6-8 వచనాలు. నేను విచారము వలన కృశించి తిని, ప్రతి రేయి కన్నీటితో నా పడక తడిసి నా తలదిండు నానుచున్నది. ఏడుపుల వలన నా కళ్ళు గుంటలు పడినవి, శత్రువుల పీడనము వలన కంటి చూపు కూడా మందగించినది. దుష్టులారా, మీరు నా చెంత నుండి తొలగిపొండు, ప్రభువు నా రోదనమును ఆలకించెను. దావీదు కీర్తన ఇది. ఏమంటున్నాడు? ప్రతి రేయి కన్నీటితో నా పడక, నా దిండు తడిచిపోయింది. ఎంత ఏడ్చాడో! చేసిన ఒక్క తప్పు, ఒక్క పాపం. దావీదు కన్నూరు మున్నూరుగా ఏడుస్తూ ఉంటే ఆయన రాత్రి పడుకునే ఆయన దిండు, ఆయన పడక కన్నీటితో తడిచిపోయి కన్నీటికి కొట్టుకుపోయిందంట. అందుకే దావీదు అంటున్నాడు, దుష్టులారా, నన్ను పాడు చేసే శక్తులారా, ఇక నా నుండి తొలగిపోండి. దేవుడు నా ప్రార్థన, నా రోదన ఆలకించాడు అని. ప్రియులారా, ఎంత వాక్యం విని, ఎంత భక్తి చేసి, నేనెలా పాపం చేశాను అని జీవితంలో పదే మనం పశ్చాత్తాపపడుతూ దావీదు చెప్పినట్లుగా, ఓ దుష్టులారా, నా నుండి తొలగిపోండు. పాపానికి ప్రేరేపించే ప్రతి వాటితో మనం ఈ మాట చెప్పాలి. పాపానికి పురుకొల్పే ప్రతి వ్యక్తులతో మనం ఈ మాట చెప్పాలి. ఒకసారి తప్పు చేశాము, లోతైన పశ్చాత్తాపం కలిగి మరలా పాపం వైపు చూడకూడదు మనం. ప్రియులకు దేవుని బిడలారా, ఒక్క ప్రశ్న అడుగుతాను, చెప్పండి. మనకు కష్టం వచ్చినప్పుడు ఏడ్చాం, ఒంట్లో ఆరోగ్యం బాగోలేనప్పుడు ఏడ్చాం, బాధలు వచ్చినప్పుడు ఏడ్చాము. ఎంతలా ఏడ్చిన మనం దేవుడికి వ్యతిరేకంగా తప్పు చేశాను, పాపం చేశానని ఎప్పుడైనా ఏడ్చామా? ఎంత వాక్యం తెలుసుకొని, ఎంత ప్రార్థనలు చేసి నేనెలా తప్పు చేయగలిగానని ఏనాడైనా కన్నీరు మున్నీరుగా ఏడ్చామా? ప్రియులకు దేవుని బిడలారా, దావీదు ఏడిస్తే తలదిండు తడిసిపోయింది. ఈరోజు మనం పశ్చాత్తాప పడితే మన ఇల్లంతా కన్నీటితో నిండిపోవాలి. అప్పుడే ఓటమి అంచుల్లో నుండి దేవుడు మనల్ని విజయ శిఖరాలకు లేవనెత్తుతాడు. రైట్? ఎందుకు ఓడిపోతున్నామో అర్థమైందా? పశ్చాత్తాపం ఉంది, కానీ లోతైన పశ్చాత్తాపం లేదు. పాపం చేశాం, కానీ పాపాన్ని రిపీట్ చేస్తున్నాం. పశ్చాత్తాప పడుతున్నాం, వి రిపెంట్ బట్ వి రిపీట్. ఇదే మన ఓటమికి కారణం. ఓకే, ఇక రెండో విషయం, కాదేశులో వారు ఓడిపోవడానికి కారణం వారి తలబిరుసుతనం, వారి పొగరు. చదివాం కదా సంఖ్యాకాండములోను ద్వితీయోపదేశ కాండములోను, వారు పొగరుచే, తలబిరుసుతనముచే దేవుడి మాట లెక్క చెయ్యక, దేవుడు వద్దన్నా సాగిపోయిన తలబిరుసుతనం. దేవుడు అంటున్నాడు, మద్యపానముతో మత్తెల్లకుడు. దేవుడి మాట అలాగే అంటారులే, అప్పుడప్పుడు తీసుకుంటే తప్పేంటి? పాడు చూపులు చూడొద్దు, నీది కాని పూచుకపులను ఆశించొద్దు, పరస్త్రీతో కామేచ్ఛతో చూడొద్దు, పరపురుషుడి వైపు నువ్వు అలా చూడవద్దు. ఇవన్నీ చెప్తూ ఉంటే, పొగరు కానీ తలబిరుసుతనం కానీ ఉంటే మనకు మనమే భక్తుమంతులమని చంకలు గుద్దేసుకొని బ్రతికేస్తున్నాము. కానీ పొగరు తలబిరుసు ఉన్న చోట ఓటమి ఖాయం. ప్రియులకు దేవుని బిడలారా, ప్రియులారా, గెలవడం అంటే 4 ఇల్లులు, 4 అపార్ట్మెంట్లు, 100 తులాల బంగారం, లేకపోతే 2-4 కోట్ల ఆస్తి ఉండడం కాదండి. గెలవడం అంటే దేవుడి మనసు దోచుకోవడం. గెలవడం అంటే పరలోక వారసత్వాన్ని పొందగలగడం. గెలవడం అంటే ఒక తీగలాగా ద్రాక్షవల్లికి అంటిపెట్టుకుని ఉండడం. ప్రియులారా, తెలివి తక్కువ వాడు తెలియక తప్పు చేస్తాడు. ఓకే, మూర్ఖుడు ఉన్నాడు చూసారా, మూర్ఖుడు అన్నీ తెలిసి పొగరెక్కి తప్పు చేస్తాడు. దేవుడికి ఇది నచ్చదు. తెలియక తప్పు చేసిన వాడికి అంత శిక్ష ఉండదు, కానీ తెలిసి తప్పు చేసిన వాడికి అధిక దండన అని రాయబడి ఉంది. ప్రియులకు దేవుని బిడలారా,
తెలియక ఒక తెలివి తక్కువ వాడు పాపం తెలియక చేశాడంటే దేవుడు క్షమిస్తాడండి. కానీ మూర్ఖుడు ఉన్నాడే, తెలిసి మరీ తప్పు చేస్తాడు. బైబిల్ రెఫరెన్సులు చెప్పి మరీ తప్పు చేస్తాడు. నాకు తెలిసిన ఒక మహాభక్తుడు ఉన్నాడు. ఏం చెప్తాడు తెలుసా? నేను చెప్తాను, ఏమయ్యా తాగొద్దయ్యా, తాగితే ఆరోగ్యం చెడిపోతుంది, దేవుడు కూడా నచ్చదయ్యా అంటే చటుక్కున నాకు తెలియని ఒక బైబిల్ రెఫరెన్స్ చెప్పాడు. పౌలు గారు ఏం చెప్పాడు? నాకు తెలియదయ్యా చెప్పండి. ఏం చెప్పాడంటే, జీర్ణ శక్తి కోసం ప్రతిదినము కాసింత ద్రాక్షరసమును సేవించి తిని అని ఉందంట. ఏంటంట? జీర్ణశక్తి కోసం ప్రతిదినము ఈ మాత్రం ద్రాక్షరసం సేవించాలని ఉంది కదా. ఆ రెఫరెన్స్, ఆ బైబిల్ కొటేషన్ చెప్పి మనవాడు ఈ మాత్రం కాదు ఎంత మాత్రమైనా సేవించేస్తున్నాడు. ఆ రోజుల్లో ద్రాక్షరసం అనేది వేరు, ఈ రోజుల్లో నువ్వు తాగుతున్నది ఈ మందు అనేది వేరు. చస్తావరా బాబు, వద్దురా బాబు, వద్దురా అంటే ఎట్లాంటి బైబిల్ కొటేషన్లు చెప్పుకుంటూ తాగి తూగాడు. ఆయన బరియల మాస నేనే చెయ్యాల్సి వచ్చింది. ఇది పరిస్థితి. ప్రియులకు దేవుని బిడ్డలారా, తెలివి తక్కువ వాడు తెలియక తప్పు చేస్తాడు. మూర్ఖుడు తెలిసి తప్పించుకోవడానికి ఆ కారణం ఈ కారణం ఈ బైబిల్ కొటేషన్ చూపించి మరి తప్పు చేస్తాడు. ఇదే తలబిరుసుతనం, ఇదే పొగరు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో 22వ అధ్యాయము 5వ వచనము, దుష్టుని త్రోవ ముండ్లతో ఊరులతో నిండియుండును, జీవితంపై ఆశగలవాడు ఆ త్రోవ త్రొక్కరాదు. విన్నారా ఎంత క్లియర్గా ఉందో? దుష్టుడి యొక్క మార్గం ముళ్ళతోనూ ఊరులతోనూ, అంటే ఎరలతోనూ వలలతోనూ గాలాలతోనూ నిండిపోయి ఉంటుంది. జీవితంపై ఆశ ఉంటే అలాంటి వాడి దగ్గరికి వెళ్ళొద్దు, అలాంటి మూర్ఖుడితో చెలిమి చెయ్యొద్దు అని 38వ కీర్తన 5వ వచనం చదువుతున్నాను. నా బుద్ధిహీనత వలన నా గాయములు క్రుళ్ళి దుర్గంధమొలుకుచున్నవి. దావీదు అంటున్నాడు, నా గాయాలు దుర్గంధమొలకడానికి కారణం ఏంటంటే నా బుద్ధిహీనత వలనే నాకు గాయాలు తగిలాయి. ఎందుకయ్యా నీ ఒంటికి గాయాలు తగిలాయి అంటే అంటాడు, వారి వలన వీరి వలన అని నేను నెపాలు మోపేవాడిని కాదు, నా బుద్ధిహీనత. ఆ రోజు అందరూ యుద్ధం చేస్తుంటే మేడ మీదకి మిద్దె మీదకి ఎక్కి షికారు చేసే అవసరం నాకేంటి? పోని తిరుగుతున్నాను, పరస్త్రీ వైపు చూడాల్సిన అవసరం నాకేంటి? నాకు బుద్ధి మందగించి పరస్త్రీ వైపు చూశాను, మోహించాను, పరాయివాడి భార్య అని తెలిసి ఆమెతో సైనించి పాపం కట్టుకున్నాను. ఇదంతా నా బుద్ధిహీనత వలనే నా గాయములు క్రుళ్ళి దుర్గంధమొలుకుచున్నాయి అని దావీదు ఒప్పుకున్నాడు. అలా కాకుండా ఎంత బుద్ధిహీనత ఉన్నా పొగరు, తలబిరుసుతనం, అహంకారం అనేది ఒకటి ఉంటుంది కదా. ఎంత తప్పు చేస్తున్నా, నేను ఒక్కనే తప్పు చేశానా, లోకంలో నేను ఒక్కనే మీకు కనబడ్డానా, వాళ్ళు వీళ్ళు తప్పులు చేయటం లేదా, అసలు మనిషి అన్నవాడు తప్పు చేయడా? ఇవే కురువెక్కిన మాటలు, పొగరు మాటలు, తలబిరుసు మాటలు. తలబిరుసు ఉన్న చోట ప్రియులకు దేవుని బిడ్డలారా ఓటమి, పతనం ఖాయం. దేవుడు ఒక మాట చెప్పాడు, ఆ మాట కాదని, దేవుడు మాటనే కాదని ముందుకెళ్ళారు. అమోరీలు, కనానీయులు కందిరేగలను చెదరగొట్టినట్లుగా చెదరగొట్టారు. ప్రియులారా, ఆస్తుందనో, అంతస్తుందనో, అందముందనో, పరపతి, పదవి, హోదా, అధికారం, వారి వీరి బలం, అండా దండా ఉన్నాయనో, ఒకవేళ తలబిరుసుతనముతో మాట్లాడుతున్నావేమో, ఒకవేళ పొగరెక్కిన మాటలు మాట్లాడుతూ దేవుడి వాక్కును ధిక్కరించి వెళ్తున్నావేమో. చాలామంది ఏమంటారు తెలుసా? ఏమమ్మా ఆదివారం నాడు గుడికి రాలేదని ప్యారిష్ ప్రీస్ట్ అడిగారు అనుకోండి. వెళ్ళామండి మేము మాస్కి. ఎక్కడికి వెళ్ళామమ్మా? ఇదిగో పలానా దేవాలయానికి, పలానా చర్చికి వెళ్ళామండి. ఓకే, కానీ ఆదివారంలో మీ విచారణ గుడికి రావాలి కదా, మీరు ఎందుకు రాలేదంటే ఏంటండి అలాగంటారు, మేము చర్చికి వెళ్ళామా లేదా, అయినా ఎక్కడికే రావాలని ఏమైనా రాసుందా, ఎక్కడికే రావాలని ఏమైనా రాసుందా, ఎక్కడికో దగ్గర చర్చికి వెళ్ళాం కదా అని మొదలుపెట్టి, అయినా ఈ చర్చిలో మీరు ఎలా ఉన్నారు, అవి అలా ఉన్నాయి, వీరు ఎలా ఉన్నారు, సరిగ్గా కుర్చీలు లేవు, సరిగ్గా ఫ్యాన్లు లేవు, అవి లేవు, ఇవి లేవు, ఇంకా మొదలెడతారు. ప్రియులారా, ఈ మాటలు ఆదివారం పూట నీ విచారణ దేవాలయానికే రావాలి అని గురువు నీవు మర్చిపోయిన దాన్ని ఒకవేళ గుర్తు చేస్తూ ఉంటే
వినయాత్ముడవై, ఓకే ఫాదర్, ఓకే ఫాదర్, ఆదివారం పూట విచారణ గుడికే వస్తాము, మన గుడికే వస్తాము, ఓకే ఫాదర్ తప్పు అయిపోయింది, వి విల్ నాట్ రిపీట్, అయిపోయా. అట్టా కాకుండా ఇంతకుముందు చెప్పినవన్నీ పవర్ఫుల్ డైలాగులన్నీ కూడా మాట్లాడితే నేనన్నకాడు బైబిల్ గ్రంథం అంటుంది, దైవాజ్ఞకు వ్యతిరేకముగా ఆర్గ్యుమెంట్స్, వాగ్వివాదాలు చేస్తూ ఉంటే అది తలబిరుసుతనమే, అది పొగరెక్కిన మాటలే. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇలాంటి తలబిరుసుతనం ఉన్న చోట ఇజ్రాయేలులు కాదేశులో ఓడిపోయారు. వారే కాదు, మనకు కూడా ఓటమి ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఇక మూడో విషయము, ఎందుకు ఓటమి? ఓటమి ఎందుకు? ప్రయాణంలో ఎందుకు ఓడిపోయారంటే దేవుడి యొక్క తోడు వారికి లేదు, దేవుడి యొక్క సాన్నిధ్యం వారితో లేదు, దేవుడి యొక్క సహకారం వారితో వెళ్ళలేదు. సంఖ్యాకాండంలో చదువుకున్నాం కదా, మరొక్కసారి జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండం 14:42, మీరు కనానుకు వెళ్ళవద్దు, ప్రభువు మీకు తోడ్పడడు కనుక శత్రువులు మిమ్ము జయించి తీరుదురు. 44వ వచనము, అయినను వారు ఆ పలుకులు లెక్క చెయ్యక పొగరెక్కి కనాను కొండల మీదకి ఎక్కిపోయిరి. మోషే గాని దైవ మందసము గాని వారి వెంట వెళ్ళలేదు. వారితో ఎవరు వెళ్ళలేదంట? దేవుడు వెళ్ళలేదు, నెంబర్ 1. దైవ మందసం వారితో వెళ్ళలేదు, నెంబర్ 2. నడిపించిన మోషే గారు కూడా వారితో వెళ్ళలేదు. దేవుడు తోడున్నన్నాళ్ళు అవరోధాలు కూడా అవకాశాలుగా మారిపోయాయి, ఆటంకాలు కూడా ఆశీర్వాదాలుగా మారిపోయాయి. దేవుడు తోడు లేకపోతే ఆశీర్వాదాలు కూడా ఆటంకాలుగా మారిపోయాయి, అవకాశాలు కూడా అవరోధాలుగా తిరగబడిపోయాయి. ప్రియులారా, ఎప్పుడు నెంబర్ 1 దేవుడిని తోడుగా ఉంచుకుంటూ నీ యాత్రలో ముందుకు సాగిపో. గెలవాలంటే దేవుడిని తోడుగా తీసుకువెళ్ళి ఎక్కడికి వెళ్ళినా. బైబిల్ గ్రంథంలో యోసేపు తన బాల్యమంతా తండ్రి వదిలేశాడు, అన్నలు వదిలేశారు, కానీ బైబిల్ గ్రంథంలో ఉంది, దేవుడు యోసేపునకు తోడై ఉండగా దినదినము అభివృద్ధి చెందుచు ఐగుప్తు దేశంలో ప్రధానిగా ఎదిగాడు యోసేపు. ప్రియులారా, జీవితంలో నిన్ను ఎవ్వరు ఒంటరిగా చేసినా, ఈరోజు నీ తోడుంటానన్న స్నేహితులు, నీ బంధువులు, నీ కుటుంబ సభ్యులు ఈరోజున్నవారు రేపు కనుమరుగైపోయవచ్చు. కానీ ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉన్న దేవుడితో బీ విత్ గాడ్ అండ్ గో విత్ గాడ్, దెన్ విక్టరీ విల్ బి యువర్స్. జీవితంలో, జీవిత ప్రయాణంలో ఎప్పుడు దేవుడితోనే ఉండు, దేవుడితోనే సాగిపో. విజయం నిన్ను వరిస్తూ ఉంది, నెంబర్ 1. రెండవది, మందసం తోడుగా సాగిపో. మందసం అంటే సంఘం, దేవుడి యొక్క సంఘం తోడుగా సాగిపో. మనల్ని ప్రార్థించే సంఘం తోడుగా ఉండాలి. మన కోసం ప్రార్థించే సంఘ నాయకుడు తోడుగా సాగిపో. ఇక్కడ ఇజ్రాయేలీలు దేవుడి మందసాన్ని వదిలేశారు, నడిపించే నాయకుడే కాదు, మోషే ఎవరు? దేవుడి ఉగ్రత ఎదురవుతున్న ప్రతిసారి ప్రజల తరపున విజ్ఞాపన ప్రార్థన చేసినటువంటి మధ్యవర్తి, ప్రార్థనాపరుడు మోషే. ప్రియులారా, నేను ఎప్పుడు చెప్తాను కదా, ఏనుగు బలం తొండంలో ఉంటుంది, తొండం, ట్రంక్. సింహం బలం దాని పంజాలో ఉంటుంది, మొసలి బలం నీటిలో ఉంటుంది. నీ బలం, నా బలం, క్రైస్తవుడి బలం ప్రార్థించే సంఘంలో ఉంటుంది. అలా ప్రార్థించే సంఘానికి ఎప్పుడు ద్రాక్షవల్లికి అంటుకున్న తీగలాగా అంటుకొని, హళ్ళుకొని, హత్తుకొని ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, సంఘం పెద్దదనో గొప్పదనో, ప్రజలు గుంపులు గుంపులుగా ఎక్కువ వస్తారనో, సంఘంలో చర్చిలో డెకరేషన్ బాగుంది, కోయరు బాగుందనో, వీటి కోసం కాదు మనం సంఘానికి వెళ్ళేది. సంఘంలో నా కోసం ప్రార్థించే వ్యక్తి అక్కడున్నాడు, నా కోసం నన్ను సపోర్ట్ చేసే వ్యక్తులు అక్కడ ఉన్నారు, నన్ను అర్థం చేసుకునే తోటి సంఘస్థులు ఉన్నారు, నేను తప్పు చేస్తే నా తప్పును సరిదిద్ది మన్నించే సంఘస్థులు అక్కడ ఉన్నారు అని గొర్రెలు కాపరి స్వరాన్ని వినడానికి వెళ్ళాలి. ఎందుకంటే ఆ కాపరికి
గొర్రెలు తెలుసు పేరు పేరున. కాబట్టి ఏదో మార్కెట్కి వెళ్ళినట్లుగా, సంతకి వెళ్ళినట్లుగా, ఏదో రైతు బజార్కి వెళ్ళినట్లుగా వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉండకూడదు. కమ్ అండ్ గోలాగా ఉండకూడదు. సంఘమనే ఆ మందసానికి మనం వెళ్ళేది ఎందుకంటే అక్కడ ఆత్మీయత పొందుకోవడానికి. ప్రియులారా, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అనే ఒక మాట ఉంది. మనీ మే మేక్ మెనీ థింగ్స్ బట్ ప్రేయర్ కెన్ మేక్ ఎవ్రీథింగ్. యు నో దాట్. లోకంలో డబ్బుతో కొన్ని కొనుక్కోగలం, అన్నీ డబ్బుతోనే పొందుకోలేం. కానీ ప్రార్థన ద్వారా సాధించుకోలేనిది ఏదీ లేదండి. ప్రార్థన. పేతురు గారు జైల్లో ఉన్నారు, చెరసాలలో ఉన్నారు. ఆయన విడుదల పొందడానికి సంఘమంతా ఒక చోట చేరి పేతురు విడుదల కోసమై ప్రార్థిస్తూ ఉంది. ఏ పేతురు కోసమైతే ప్రార్థిస్తూ ఉన్నారో బళ్ళున చెరసాల ద్వారాలు తెగి, సంఖ్యలు తెగి పడిపోయి పేతుర్ని సరాసరి దేవుడు దూతలు ఆ ఇంటి ద్వారం దగ్గర తీసుకుని వచ్చి నిలబెట్టారు. సంఘ ప్రార్థనే కదా పౌలు గారిని బ్రతికించింది. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు తోడుగా సాగిపో, చర్చ్ తోడుగా సాగిపో, సంఘం తోడుగా సాగిపో. మన సంఘాన్ని చర్చ్ని ఏమంటారో తెలుసా? మదర్ చర్చ్ అంటారు. అంటే తల్లి శ్రీ సభ. ఒక బిడ్డకు తల్లి తోడు ఎంత అవసరమో మన ప్రయాణంలో సంఘం తోడు కూడా అంతే అవసరం. రైట్? ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు తోడు లేడు, మందసం తోడుగా లేదు, ప్రార్థించే నడిపించే నాయకుడైన మోషే కూడా తోడుగా లేడు. పెద్ద పుడింగులం అనుకుంటూ బయలుదేరారు, వెళ్ళి ఓడిపోయి తిరిగి వచ్చారు. ఓటమి ఎందుకో తెలుసా? ఈ రోజుల్లో చాలామంది కార్పొరేట్ సొసైటీలో బ్రతుకుతున్నాం మనం. ఎప్పుడో వీకెండ్స్లో గ్యాప్ దొరుకుతుంది. అందరి ప్లానింగ్స్ ఎలాగున్నాయో తెలుసా? సాటర్డే అండ్ సండే హాలిడే, ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళిపోదాం, టూర్కి వెళ్దాం, ఎక్కడికైనా షికారికి వెళ్దాం అనే ఆలోచనలు కట్టిపెట్టి హాలిడే వస్తే దేవుడికి తోడుగా సాగిపో. దేవుడి మందసాన్ని దగ్గరికి వెళ్ళు, ప్రార్థనా సహవాసంలో గడుపు. మనం ఎన్ని డబ్బులైనా సంపాదించవచ్చు, ఎన్ని పెద్ద పెద్ద చదువులైనా సంపాదించవచ్చు. ఈ రోజుల్లో కాంటుబట్టు పరిస్థితులు అయిపోయి చాలామందికి. ఎందుకంటే పిల్లల చదువులండి, ఎగ్జామ్స్ అండి, ట్యూషన్స్ అండి అని పిల్లల్ని దైవారాధనకు కూడా, దివ్య బలి పూజలో కూడా పాలు పంచుకోలేకుండా ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు. ఇక పూజే లేకపోతే ఇంకా సత్యోపదేశం ఏంటి, యూత్ మీటింగులు ఏంటి? చెప్పండి ఒక్క మాట. వారానికి ఒక్కసారి దేవుడు తోడుగా సాగిపోయే సమయం, వారానికి ఒక్కసారి దేవాలయంలోనూ సంఘముతోనూ కనీసం 2-3 గంటలు గడిపే సమయం. 2 గంటలు దివ్య బలి పూజ, 1 గంట ఏదైనా మీటింగ్ ఉంటే, కేటకిజం ఉన్నా, యూత్ మీటింగ్ ఉన్నా, లీజన్ ఆఫ్ మేరీ మీటింగ్ ఉన్నా, అంతే. ఈ తోడు నిన్నేం చేస్తుందో తెలుసా? విజయ శిఖరాలకు నిలుపుతుంది, విజయోత్సాహంతో నిన్ను ఊరేగిస్తుంది. ఈ తోడు లేకుండా వెళ్ళిపోయారు, ఓడిపోయారు. ప్రియులారా, నా బాధ, నా ప్రార్థన, ఈ వాక్యం వింటున్న ఏ కుటుంబంలోకి ఓటమి రాకుండానుగాక. ఈ వాక్యం ఆలకిస్తున్న వారి కుటుంబంలో పిల్లలను దేవుడు విజయోత్సాహంతో ఊరేగించునుగాక. అలా జరగాలి అంటే నంబర్ 1, మన జీవితంలో ఉండాల్సినవి లోతైన పశ్చాత్తాపం ఉండాలి, తలబిరుసుతనం, పొగరు ఉండకూడదు. ఎల్లప్పుడూ దేవుని తోడుగా సాగిపోవాలి. ఫైనల్గా ఒక మాట, ఇంత వాక్యం విన్నాక మారితే బాగున్ను అని అనిపిస్తుంది కదా మనకి. మారుటలో జాప్యం చెయ్యొద్దు. నెవర్ పోస్ట్ పోన్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. మారుటలో జాప్యం చెయ్యొద్దు, వాయిదా వేయొద్దు. ఇదే అనుకూల సమయం. ద్వితీయోపదేశ కాండంలో 1వ అధ్యాయము 44-45 వచనాల్లో, అప్పుడు ఆ కొండ మీద వసించు అమోరీయులు కందిరేగల వలె వెడలవచ్చి మేము హోర్మా వరకును తరిమి కొట్టి సెయూరున ఓడించిరి. చూడండి, మీరు తిరిగి వచ్చి యావే ఎదుట కన్నీరు కార్చిరి. అయినను ప్రభువు మీ వేడుకోలు ఆలింపనూ లేదు, మేము పట్టించుకొనూ లేదు. కన్నీటికి ఒక విలువ ఉండాలండి, బాధపడడానికి ఒక విలువ ఉందండి.
నువ్వు సారీ అని అడిగితే, క్షమించు అని అడిగితే ఆ మాటకు విలువ ఉండాలండి. ఈసారి ముందొకసారి ఏడ్చారు, ఏడిస్తే ఏడ్చినట్టే ఏడ్చారు, కానీ యుద్ధానికి మాత్రం దేవుడు తోడు లేకపోయినా ఎవరి తోడు లేకపోయినా వెళ్ళిపోతామని దేవుడి ఆజ్ఞ ధిక్కరించి వెళ్ళిపోయారు. ధిక్కరించక ముందు కూడా ఏడ్చారు, తప్పు అయిపోయింది, సారీ అండి, క్షమించండి అని అడిగారు, అయినా వెళ్ళిపోయారు. ఈసారి కందిరేగల వలె తరవబడిన తర్వాత మళ్ళీ వచ్చి ఏడుస్తున్నారు, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము అంటే ఈసారి ప్రభువు వారి వేడుకోలును ఆలింపను లేదు, అసలు వారిని పట్టించుకోలేదంట. ఈ మాటకు అర్థం ఏంటంటే ప్రియులారా, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదంటారు కదా. God is merciful. God is merciful, sure. Yet, He is the judge also. He is the judge also. ఆయన కరుణామయుడే, కానీ ఆయన న్యాయాధిపతి అన్న సంగతి మర్చిపోవద్దండి మనం. ఏదో ఏంటి మారాలి, మారు 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 అంటుంటే మారుదాంలే, నాకు బుద్ధి పుట్టినప్పుడు మారుతాను, నాకు అనిపించినప్పుడే మారుతాను. అప్పుడు కాదు, మనకెప్పుడు వీలుంటే అప్పుడు మారడం కాదు. దేవుడు హెచ్చరించినప్పుడే మారాలి, దేవుడు వాక్యముతో సరిదిద్దినప్పుడే మారాలి. రైల్వే ట్రాక్ మీద నిలబడుతూ హార్న్ కొడుతుంది, అక్కడున్న ప్రజలందరూ అరుస్తున్నారు, ఏమయ్యా ట్రైన్ వస్తుంది, పద పక్కకెళ్ళు అంటే వీడు నింపాదిగా తాపీగా వెళ్తానులేండి, నాకు ఇప్పటికప్పటికే నాకు వెళ్ళడానికి పక్కకి వెళ్ళడానికి మూడు లేదు, నాకు మూడు వచ్చినప్పుడు వెళ్తాను. ఇది రాహుకాలం, అప్పుడే కాదు, రాహుకాలం పోయిన తర్వాత వెళ్తాను. ప్రియులారా, కాలాలు ముహూర్తాలు చూసి మారడానికి ఇది దైవరాజ్యం. దైవరాజ్యములో, ఆయన ధర్మక్షేత్రములో ఆయన రూలే నడవాలి. ఆయన శాసించినప్పుడే మనం మారాలి. అనుకూల సమయంలో దేవుడు ఎప్పుడు వాక్యం వినిపిస్తున్నాడో, ఎప్పుడు మారాలి అనే మనసులో ప్రేరేపణ కలుగుతుందో అప్పుడు మారాలి. హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 12వ అధ్యాయము 16-17. ఒక్క పూట తిండి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకునిన ఏసావు వలె ఎవరునూ వ్యభిచారియును భ్రష్టుడును కాకుండా శ్రద్ధ వహింపుడు. తరువాత అతడు తన తండ్రి దీవెనలను పొందగోరినను నిరసింపబడినని మీకు తెలియను. తాను ఒనర్చిన వానిని దిద్దుకొనుటకు కన్నీటితో వెదికినను అతడు మార్గమును కనుగొనలేకపోవుటయే దీనికి కారణము. ఏసావు జీవితం మనకు తెలుసు. వేడి వేడి ఎర్రటి పులుసు కనబడింది. ఆ పులుసు కోసం, ఆ సూప్ కోసం తన జ్యేష్ఠత్వపు వరాన్ని వదిలేసుకున్నాడు. పెద్ద కొడుకుగా ఉండాల్సిన తన ఆశీర్వాదాన్ని వదిలేసుకున్నాడు. తర్వాత తప్పు తెలుసుకొని తండ్రి దీవెనలు పొందడానికి వచ్చినను తాను ఒనర్చిన వాటిని దిద్దుకొనుటకు కన్నీటితో వెదికినను అతడు మార్గమును కనుగొనలేకపోయాడు. ప్రియులారా, ఏసావు ఎప్పుడు మారితే బాగున్ను? ఒక బౌల్ సూపు కోసం, ఒక గిన్నెడు పులుసు కోసం ఆ రోజు ఆకలి తట్టుకొని నిలబడగలిగితే జ్యేష్ఠత్వపు అధికారాన్ని, వారసత్వాన్ని పొంది ఉండేవాడు. మారాల్సినప్పుడు మారలేదు. అంతా కోల్పోయాక తిరిగి బ్రతుకు దిద్దుకుందామనుకున్న అవకాశం లేకపోయింది. ప్రియులారా, మన జీవితంలో ఓటమికి కారణం ఇది. మారాల్సినప్పుడు మారకుండా చూద్దాంలే, చేద్దాంలే అని వాయిదాల మీద వాయిదా వేసుకున్నారు ఇజ్రాయేలీలు. తిరిగి వచ్చి కన్నీరు మున్నీరుగా ప్రార్థించిన దేవుడు వారిని ఆలకించనూ లేదు, అసలు వారిని పట్టించుకోనూ లేదు. అవకాశాలు వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి. లోకంలో బయట ఒక సామెత చెప్తారు, అదృష్టం అనేది ఒక్కసారే తలుపు తడుతుందంట, దురదృష్టం అనేది నువ్వు తలుపు తెరిచే వరకు తడుతూనే ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఆలకించి జీవితంలో ఓటమి ఎందుకు ఓడిపోతున్నాం? మనల్ని గెలవడానికి దేవుడు సృష్టించాడు, నిలబెట్టడానికే దేవుడు సృష్టించాడు, విజయోత్సాహంతో మనల్ని ఊరేగించడానికే దేవుడు సృష్టిస్తే బ్రతుకులు ఎందుకు ఓడిపోతున్నాం? కొన్ని సమస్యల ముందు ఓడిపోతున్నాం, కొంతమంది మనుషుల ముందు ఓడిపోతున్నాం, కొన్ని పరిస్థితుల ముందు ఓడిపోతున్నాం, కొన్ని పనులు చెయ్యలేక కార్యసాధకుడిగా మిగిలిపోలేక ఓడిపోతున్నాం.
ఎందుకు ఓటమి? ఎందుకు ఓటమి? 4 అంశాలు చెప్పాను. లోతైన పశ్చాత్తాపం లేదు. కేవలము పెరిఫెరల్గా పైకి ఐఎమ్ సారీ, నేను తప్పు చేశాను, నేను తప్పు అయిపోయింది, ఇక మీద అలా జరగదు, తప్పు అయిపోయిందని కేవలము కూర్చొని బాధపడితే సరిపోదు. ఆ తప్పును పరిత్యజించాలి, పూర్తిగా విడిచిపెట్టాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నెంబర్ 1. లోతైన పశ్చాత్తాపం లేదు ఇజ్రాయేలీల్లో, అందుకే ఓడిపోయారు. మన జీవితంలో లోతైన పశ్చాత్తాపం ఉందా? దేవుడి పట్ల నిజంగా తప్పు చేశానని, తల్లిదండ్రుల పట్ల నిజంగా తప్పు చేశానని లోతైన పశ్చాత్తాపం ఉందా? పిల్లవాడు ప్రోగ్రెస్ కార్డు తీసుకొచ్చి మమ్మీ డాడీ సంతకం పెట్టండి అంటాడు. డాడీ అంటారు, ఏంట్రా ఇంగ్లీష్లోని లెక్కల్లో ఈ మార్కులేంటి, చదువుతున్నావా ఆటలాడుకుంటున్నావా, నెక్స్ట్ టైం ఎలాగొస్తో ఊరుకోను అని తండ్రి గద్దిస్తాడు. వీడంటాడు పెద్ద ఐన్స్టీన్ లాగా, నెక్స్ట్ టైం చూడు డాడీ, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోపోతే. వీడు బతుక్కి పాస్ అవ్వడమే చేత కాలేదు, కానీ మాటలు మాత్రం స్కూల్ ఫస్ట్ వస్తాను నేను అంటే తండ్రి మురిసిపోయి సంతకం పెడతాడు. రెండోసారి పరీక్షల్లో కూడా వచ్చినప్పుడు ఈసారి రెండిట్లో కాదు 3 ఫెయిల్ అయ్యాడు. ఏరా ఫస్ట్ ర్యాంక్ వస్తానన్నావు కదా, 3 ఫెయిల్ అయిపోయావేంట్రా, డెవలప్ అవ్వాల్సిన వాడివి దిగజారిపోతున్నావేంట్రా అంటే ఇంకా మొదలెడతాడు కట్టుకథలు. ఏంటో తెలుసా, ఆ టీచర్ గారు అందరినీ ఈసారి అలాగే ఫెయిల్ చేసేసింది. టీచర్ గారికి మరి వీడంటే కోపం, ఎందుకంటే ₹1,00,000 అప్పు తీసుకున్నాడు కదా. బుర్రుండి మాట్లాడే మాటలేనా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పిల్లోడికి ఇస్సుమంతైన పశ్చాత్తాపం లేనివాడనమాట. అరే తండ్రి కష్టార్జితంతో వాళ్ళు రెక్కల ముక్కలు చేసుకుని నన్ను కష్టపడి చదివిస్తున్నారే, వాళ్ళ కష్టానికి ప్రతిఫలం నేను ఇవ్వాలి కదా. స్కూల్కి వెళ్ళి చదువుకొని నేను మా అమ్మా నాన్నలు సుఖపెడతాననే భావం లేదు వీడికి. వారి కష్టాన్ని లెక్క చేయక, ఖాతరు చేయక, తల్లిదండ్రుల ప్రేమను లెక్క చెయ్యక ఇజ్రాయేలులాగా స్కూల్కి వెళ్తున్నాడు, ఆడుకుంటున్నాడు, కబుర్లు చెప్పుకుంటున్నాడు, వచ్చేస్తున్నాడు, ఇంటికి వచ్చి టీవీ చూస్తున్నాడు, IPL మ్యాచ్ల్లో కాలం గడుపుతున్నాడు. వీడిలో లోతైన పశ్చాత్తాపం లేదు. ఈ బిడ్డకు జీవితంలో ఓటమి కాకుండా విజయం ఎలా ఎదురవుతుంది? ప్రియులకు దేవుని బిడ్డలారా, లోతైన పశ్చాత్తాపం ఉండాలి. చేసే ఏ పనైనా సారీ అని అడిగావంటే అది లోతుగా ఉండాలి, పై పెదాల మీద కాదు. పొగరు, తలబిరుసుతనం వద్దు. మేమెంతటోళమి అంతటోళమి. చివరికి వంట చేసే విషయంలో కూడా రోజు చక్కగా వంట చేస్తావు, మధురంగా వండుతావు, కానీ ఆ రోజు ఏంటి వంట ఎలాగా ఉంది, కొంచెం ఉప్పు ఎక్కువైపోయింది, కారం ఎక్కువైపోయింది అంటే ముఖాన్ని చిన్నచూపు చూసుకోకు. ఎందుకంటే ఆవిడ గారిలో ఉన్న ఫీలింగ్ ఏంటంటే నాలాగా ఎవరు వండలేరు. ఇదే పొగరంటే. నేను చేసిన దానికి వంకలు ఎత్తుకుతారా, నేను చేసిన దానికే వంకలు వెతుకుతారా అంటే ఇదే తలవిరుసుతనం. అంటే ఇవి కొంచెం తగ్గించుకుంటే ఎక్కడ గెలవాలో, ఎక్కడ గెలిపించాలో దేవుడు మనల్ని అక్కడ గెలిపిస్తాడు. మూడవది, నువ్వెక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా దేవుని తోడుగా సాగిపో. దేవుడి మందసం అంటే సంఘం తోడుగా సాగిపో. నిన్ను ప్రార్థించే సేవకులు, గురువుల తోడుగా సాగిపో. అదే మనకి విజయాన్ని సాధించి పెడుతుంది. ఇక ఫైనల్గా మారాల్సినప్పుడు వెంటనే మారడానికి వాయిదాలు వేయకు, పోస్ట్ పోన్ చేసుకోకు. ఈ రీతిగా జీవిస్తే ఓటమి ఎందుకు వస్తుందండి మన జీవితంలో? కాదేషు అనే ఆ చోటులో ఇజ్రాయేలీలు ఓటమి పాలవడానికి కారణాలు ఇవి. మీ జీవితంలో ఓటమి పాలవడానికి కారణాలు కూడా ఇందులో ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఇప్పుడే సరిదిద్దుకొని సరిచేసుకొని జీవితంలో ఈ యాత్రలో ముందుకు సాగిపోదాం. గెలుపు వీరుడైనటువంటి ఆ దేవాది దేవుడి సన్నిధి అయిన పరలోక గుమ్మానికి, గమ్యానికి మనమందరం చేరుకుందాం. ఈ ప్రయాణంలో, ఈ ప్రయత్నంలో దేవదేవుడు నిత్యము మనకు తోడై ఉండి నడిపించి కాపాడుదురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడా మా దేవ తండ్రి, ఈనాటి ధ్యానాంశములో ఓటమి ఎందుకు అని మమ్మల్ని ప్రశ్నించావు. మా జీవితంలో అనేక సందర్భాల్లో, అనేక విషయాల్లో గెలవాలి అని మేము ఆశపడతాం. కానీ గెలవాల్సిన చోట మేము ఓడిపోతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పిల్లల పెంపక విషయంలో గెలవాలనుకుంటున్నాము, కానీ ఓడిపోతున్నాము. కుటుంబ భారాన్ని మోసే విషయంలో గెలవాలనుకుంటున్నాము, కానీ ఓడిపోతున్నాము. పరీక్షల్లో కానీ,
మేము పనిచేసే చోట కానీ చివరికి భక్తి జీవితంలో కూడా గెలవాలనుకుంటున్న చోట ఓడిపోతున్నాము. వాటి కారణాలు ఏంటో మేము విన్నప్పుడు మా జీవితంలో ఇవి నిజమే కదా అని అనిపించింది. ప్రభువా, లోతైన పశ్చాత్తాపాన్ని మాకు దయచేయు. విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు ఇష్టపడతావు, అదే నీకు ఇష్టమైన బలి అని విన్నాము 51వ కీర్తనలో. దేవా, పాపం చేసిన మాకు విరిగి నలిగిన నిజమైన లోతైన పశ్చాత్తాపపు హృదయాన్ని మాకు దయచేయు తండ్రి. అదే విధముగా మా జీవితంలో దేన్ని చూసుకోనైనా ఎవరిని చూసుకోనైనా ఒకవేళ పొగరు తలబిరుసుతనం ఉందేమో, అది మా మాటల్లో వ్యక్తపరుస్తున్నామేమో, మా ఓటమికి అదే కారణమని మేము గుర్తెరిగాము. దేవా, మా జీవితంలో ఉన్న ఆ బడాయితనం, ఆ తలబిరుసుతనం, ఆ పొగరెక్కినటువంటి ఆ తలకెక్కినటువంటి నైజం తీసివేయండి ప్రభువా. మా జీవితంలో ఎక్కడికి వెళ్ళినా నీకు తోడుగా సాగిపోయే, నీ నీడగా సాగిపోయే అనుగ్రహాన్ని దయచేయమని దేవా, వాక్యం విన్న ప్రతిసారి మారాలి అని అనిపిస్తుంది, కానీ దాన్ని మారుటకు జాప్యం చేసుకుంటూ వాయిదా వేసుకుంటూ వెళ్తున్నామయ్యా. దేవా, నువ్వు ఈరోజు మారాలని ఈ వాక్యం ఈరోజు మాకు వినిపిస్తే ఎప్పుడు మారాలో అప్పుడే మారే అనుగ్రహాన్ని దయచేయు. ఎక్కడ ఏ పరిస్థితులు మార్చుకోవాలో వాటన్నిటినీ మార్చుకునేటకు నీ కృపను మాకు దయచేయమని, ఈ యాత్రలో ఈ ప్రయాణములో నిన్ను చేరే వరకు అలుపెరగని దృఢత్వాన్ని, విశ్వాసాన్ని, పరిశుద్ధతను మాకు దయచేయమని మా ప్రభువైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.